ఓకే. స్టూడెంట్స్ మనము ఈరోజు ప్రాబబిలిటీ సంబంధించి ఫస్ట్ 4 మార్క్స్ చెప్తాను. ఎందుకంటే మనకు 4 మార్క్స్ కూడా మనకు 2 క్వెషన్స్ అడుగుతాడు యాక్చువల్లీ. ఇక్కడ 2A నుంచి ఇక్కడ ఐపీ ఇంటర్మీడియేట్ ఉంది కదా మనకు. ఐపీ 2A పేపర్ నుంచి ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ 4+4 అట్లా 4 మార్క్స్కి మనకు ఎన్ని ఉంటాయంటే 2 క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. టోటల్ 8 మార్క్స్ అనమాట. ఇక్కడ 4 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకు? 2 క్వశ్చన్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఈ 4 మార్క్స్ బాగా మీరు చేసేసారనుకోండి, ఆటోమేటిక్గా 7 మార్క్స్ కూడా ఈ నాలెడ్జ్ని ఉపయోగించి మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రైట్. ఓకే. ఏదైనా కొన్ని కాన్సెప్ట్లు ఉంటే నేను ప్రాబ్లం దగ్గరే డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తానేది రేపు ఫిబ్రవరిలో జరిగే ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ ప్రాబ్లం మనము ఒకసారి గమనిస్తే, సపోజ్ A and B are independent events with probability of A equals to 0.6, probability of B equals to 0.7, then find ఏమేమి మనం కనుక్కోవాలంటే మనము ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ B బై A, నెంబర్ 3 ప్రాబబిలిటీ ఆఫ్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఎంతనో చెప్పండి అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు ప్రాబబిలిటీలో మనకు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏమిటంటే ఈవెంట్స్ బాగా తెలుసుకోవాలా. ఈవెంట్స్ బాగా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే నీకు ఈవెంట్స్ యొక్క క్యారెక్టర్ తెలుస్తుందో అప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఓకేనా? కాస్త జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఈవెంట్స్. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఈవెంట్స్ అనేటువంటిది అది అందులోనూ మనకు ఏమడిగినాడు, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్తున్నాడు. చూడు, ఇప్పుడు ఇది ఒక ఇండిపెండెంట్, ఇక్కడ ఇది ఒక ఈవెంట్, ఇది కూడా ఒక ఈవెంట్ అన్నమాట. ఈ రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఏం చెప్తున్నాడు? A అండ్ B ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటున్నాడు. అసలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏమిటి? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏమిటి? ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B రెండు ఈక్వల్గా ఉండడం అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B. ఇలా ఈక్వల్ అయితే అవి ఏమవుతాయి? ఇండిపెండెంట్ ఈవెంట్స్ కదా. ఇండివిజువల్గానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ A, ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏమిటి? ప్రోడక్ట్. ప్రాబిలిటీ ఆఫ్ B, ఓకేనా? ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏమిటి? ప్రోడక్ట్ అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, ప్రాబిలిటీ ఆఫ్ A, ప్రాబిలిటీ ఆఫ్ B మనకు రెండు ఈక్వల్గా వచ్చారనుకోండి, అప్పుడు A అండ్ B మనం ఏమంటాము? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాము. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఇలా ఉంటాయి. ఓకే, రైట్. ఎక్కడైనా ప్రోడక్ట్ ఇక్కడ ఇంటర్సెక్షన్ కనపడితే వాటిని మనం ప్రోడక్ట్ లేక రాసుకుంటూ వచ్చేస్తూ ఉంటాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చూడండి. ఫస్ట్ దానికి ఆన్సరు
ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటున్నాడు. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బిగా రాసుకుంటాం. ఎందుకు? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే దాని డెఫినేషన్ ఇదే. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే అర్థం ఏమిటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎక్కడైనా ఇంటర్సెక్షన్ కనపడితే దాన్ని ఇట్లా ప్రోడక్ట్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. అప్పుడు దీని వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే మనకి ఎంత ఇచ్చాడు? ఎస్, ఇన్ అవర్ ప్రాబ్లం 0.6 ఇంటూ 0.7. సో అప్పుడు 0.42 కదా. సెకండ్ వన్ ఏమి ఇస్తున్నాడు చూడండి ఇక్కడ మనకు. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏమి ఇస్తున్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ అంటే ఇట్ ఈస్ కండిషనల్ ప్రాబిలిటీ. ఇది నోన్ అన్నమాట. ఇది వచ్చేసి ఏమిటి? అన్నోన్ కదా. ఇది ఈ యొక్క అన్నోన్ ప్రాబిలిటీ ఈ నోన్ ప్రాబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే కండిషనల్ ప్రాబిలిటీది. సో అప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాం చెప్పండి? ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ కదా. ఇండిపెండెంట్ అంటే మీకు ఇప్పుడే కదా నేను చెప్పాను. ఇండిపెండెంట్ అంటే దాన్ని ఎలా రాసుకుంటాము? ఏ అండ్ బి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ప్రాబిలిటీ ఆఫ్ ఏ క్యాన్సిల్ చేస్తే నీకు ఏం మిగులుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ బి. ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే సో హౌ మచ్ ఇట్స్ వాల్యూ? 0.7. తర్వాత థర్డ్ వన్ చూడండి ఇక్కడ. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటున్నాడు. ఎస్, ఒకసారి మీరు గమనించుకోండి. ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ డిమోర్గన్ లా. డిమోర్గన్ లాగా మనం ఏమంటాము? ఏ యూనియన్ బి హోల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాషా. అప్పుడు దీన్ని ఎక్స్ డాష్ అనుకుంటే దాన్ని ఏం రాసుకుంటాం? అప్పుడు మ్యూ మైనస్ ఏ యూనియన్ బి రాసుకుందామా? డిమోర్గన్ లా కదా ఇది. దాన్ని ఏం రాసుకోవచ్చు చూడు అక్కడ, మ్యూ మైనస్ ఏ యూనియన్ బి అని రాసుకుందాము. అప్పుడు ప్రాబబిలిటీ అప్లై చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ మ్యూ అంటే దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ మ్యూ మీనింగ్ ఇట్ ఈస్ అ యూనివర్సల్ సెట్. ఇట్స్ ప్రాబిలిటీ ఇస్ 1, ఎంప్టీ సెట్ ప్రాబబిలిటీ ఇస్ 0. Probability of mu minus probability of A union B. So probability of mu meaning 1 minus probability of A union B. Probability of A union B. Right. So ఒకసారి మీరే గమనించుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ కావాలంటే మనకు ఫార్ములా ఏమి? 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. ఫార్ములా ఏమిటి? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ యాక్చువల్లీ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయాలా. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈవెంట్స్ ఏంటివి? ఇండిపెండెంట్ ఈవెంట్స్ కదా వాడు చెప్పింది ప్రాబ్లంలో. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పినాడు కాబట్టి ఎక్కడైతే ఇంటర్సెక్షన్ రాసుకుంటావో దాని దగ్గర ఏం రాసుకుంటావు? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి అని మనము రాసుకుంటాము. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి. ఇంకా అన్ని సబ్స్టిట్యూట్ చేసేసేయండిమా. ప్రాబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ ప్రాబిలిటీ ఆఫ్ బి అంత మనకు ఇక్కడ 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ఇట్లా అయినా మనం చేసుకోవచ్చు. ఓకే ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ఓకేనా? రైట్. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఓకే ప్లస్ తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ప్రాబిలిటీ ఆఫ్ బిని ఇట్లా కామన్ తీసుకుంటే అప్పుడు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ వస్తుంది చూడు ఇక్కడ. సో మళ్ళీ నువ్వు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏని ఇట్లా కామన్ తీస్తే 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి కదా.
ఇప్పుడు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంటా? ఇక్కడ మైనస్ వస్తుంది, కొద్దిగా చూడు ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ 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 ఈ మైనస్తో మల్టిప్లై చేస్తాం కదా. సో ఇక్కడ ఇక్కడ మైనస్తో దీన్ని మల్టిప్లై చేస్తాము, ఇక్కడ కూడా ప్లస్ అని వచ్చేస్తుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి అని వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా జర కొద్దిగా ఆగండి మా. సెకండ్ మెథడ్ ఉందిలేండి, సెకండ్ మెథడ్ చేద్దాం. ఇదేమి ఇట్లా చేయని అవసరం లేదు, ఇది లెంత్ అవుతుంది. ఈ మెథడ్ ఇది చేయదండి ఎగ్జామ్లో. చాలా వేస్ ఉన్నాయి అని ఒక చెప్పడానికి అంతవరకే చేస్తున్నా ఈ మెథడ్ను. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే దీన్ని 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి. సో 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ఇక నేను మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బిని ఇట్లా కామన్ తీస్తున్నానమ్మా, అప్పుడు నాకు 1 వచ్చేస్తుంది. తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ఇంకా టోటల్గా మీరు గమనించుకోండి, మళ్ళీ నేను 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏని ఇట్లా కామన్ తీసేస్తున్నాను, అప్పుడు నాకు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మిగులుతుంది. సో 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏని మనం ఏం రాసుకుంటామంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు కదా. దీని ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బిని ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు కదా. ఇంత అవసరం లేదు, ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఈ వివరణ అవసరం లేదు. ఇది చాలా వెరీ లాంగ్ అవుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఏ బి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటున్నాడా, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటున్నాడు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే చూడు ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు ఎక్కడైతే ఇంటర్సెక్షన్ ఉంటుంది, ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏమిటి, దాని మీనింగ్ ప్రోడక్ట్. అడిషన్ అండ్ ప్లస్ అంటే అర్థం ఏమిటి, అడిషన్ అనమాట. కాబట్టి చూడండి దాన్ని ఎలా రాసుకుంటాము, డైరెక్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్, డైరెక్ట్ ఫార్ములా వేసుకో అంతే. ఇదంతా అవసరం లేదు, నథింగ్, మీకేం అవసరం లేదు. ఇది ఒక నాలెడ్జ్ వరకే చెప్పాను, కానీ మీరు ఎగ్జామినేషన్లో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడా, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, ఇక్కడ ప్రోడక్ట్, ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే ప్రోడక్ట్, ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్, ఇట్లా డైరెక్ట్గా రాసుకోవడమే. ఇంటర్సెక్షన్ ప్రోడక్ట్ రెండు సేమ్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. రైట్. ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే మనకు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ, రివర్స్ వెళ్తాం చూడండి దానికి. తర్వాత 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి కదా, ఇదే రివర్స్ వెళ్తాం చూడండి, ఇట్లా మళ్ళీ పైకి వెళ్తాం. ఓకేనా. రైట్. సో 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఎంత వచ్చింది మనకు 0.6 ఇంటూ 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే ఎంత 0.7. సో మనకి ఎంత వస్తుంది 0.4 ఇంటూ 0.3, సో 0.12. ఓకేనా. ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాస్త జాగ్రత్త చూసుకోవాలి. చూడండి, ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ ప్రాబ్లం. ఇఫ్ ఏ అండ్ బి ఇండిపెండెంట్ ఈవెంట్స్ సేమ్ విత్ probability of A equals to 0.2, probability of B equals to 0.5. Find probability of A by B, probability of B by A, probability of A intersection B,
ఫోర్త్ వన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. అంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం చేయవలసిన పని ఏమిటంటే ఇక్కడ ఈవెంట్స్ అవి ఏ టైప్ ఈవెంట్స్ మనం బాగా చూసుకోవాలి. ఇక్కడ గివన్ ఏ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్తున్నాడు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే మనకి ఎక్కడైనా సరే ఇట్లా ఇంటర్సెక్షన్ ఇట్లా ఉన్నదనుకోండి, ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి ఈ రెండు ఈక్వల్గా అవుతాయి. కాబట్టి ఇలా ఉంటే నువ్వు ఇలా రాసుకొని సాల్వ్ చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఒకటి ఫస్ట్ దానికి ఆన్సర్ చూడండి, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి అంటున్నాడు. ఇట్ ఈస్ కండిషనల్ ప్రాబబిలిటీ. ఇది కండిషనల్ ప్రాబిలిటీ. ఓకేనా? కండిషనల్ ప్రాబిలిటీ కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ బి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని మనం ఎలా రాసుకుంటాము? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బిగా మనం రాసుకుంటాం. ఎందుకు? కారణం ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి. ఇండిపెండెంట్ ఈవెంట్స్ యొక్క అర్థం ఏమిటి? ఇది డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ బి. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే మనకి ఎంత ఇచ్చినాడు ప్రాబ్లంలో? 0.2 ఇచ్చినాడు. చూడండి ఇక్కడ ప్రాబ్లంలో ఉందా? ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే 0.2. సో సెకండ్ వన్ మీరు గమనిస్తే ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఆటోమేటిక్ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అయినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది ప్రాబిలిటీ ఆఫ్ బి అవుతుంది కదా డైరెక్ట్. సో అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే దాని వాల్యూ ఎంత? 0.5 కదా. అట్లా సేమ్ దాన్ని పైదాని లాగానే థర్డ్ క్వశ్చన్ కాన్సెప్ట్ నుండి వాడు ఏం చెప్తున్నాడు? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అంటాడు. కాబట్టి ఇచ్చినటువంటి ఈవెంట్స్ ఇండిపెండెంట్ కాబట్టి అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఇలా రాసుకుందామా? సో 0.2 ఇంటూ 0.5 అప్పుడు ఏమవుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. 0.1. ఓకేనా? రైట్. సో ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఫోర్త్ దానికి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అని అడుగుతున్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి దగ్గర ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి అని మనం రాసుకుంటాము. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ 0.2, 0.5. దీని వాల్యూ ఆల్రెడీ మనం కనుక్కున్నాము 0.1. సో 0.7 మైనస్ 0.1. సో వీ గెట్ 0.6 అనమాట. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఇఫ్ ఏ బి ఆర్ ఈవెంట్స్, ఇఫ్ ఏ బి ఆర్ two events with probability of A equals to 0.5, probability of B it is equals to 0.4, and probability of A intersection B it is equals to 0.3. Then find the probability that A first number one దీంట్లో A does not occur. A does not occur. Number two, neither A nor B occurs. Neither A nor B occur. Neither A nor B occur. సో ఇక్కడ ఒకసారి మీరు గమనించుకోండి,
ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మనకు ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడు? 0.5 ఇచ్చేశాడు. ప్రాబిలిటీ ఆఫ్ బి కూడా ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడమ్మా? 0.4. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమని చెప్తున్నాడు మనకు? 0.3 అని చెప్తున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఏ కామా బి ఆర్ 2 ఈవెంట్స్ అని చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈవెంట్స్ యొక్క నేమ్ చెప్పలేదు. ఎప్పుడైతే ఈవెంట్స్ యొక్క నేమ్ చెప్పలేదో మీరు దాని అర్థం ఏమిటో చూడండి. అవి డిపెండెంట్. ఇది ఏ, ఇది బి, ఇది డిపెండెంట్ ఈవెంట్స్ కిందకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నేమ్ చెప్పకపోతే ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో బాగా గుర్తుపెట్టుకోండి. పేరు చెప్పకపోతే, ఈవెంట్స్ నేమ్ చెప్పకపోతే అవి డిపెండెంట్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. నేమ్ చెప్పకపోతే అవి డిపెండెంట్ ఈవెంట్స్ కిందికి వస్తాయి. డిపెండెంట్ ఈవెంట్స్ కిందికి వస్తాయి అంటే వాటికి ఇంటర్సెక్షన్ ఉంటుందన్నమాట. ఈవెంట్స్ గుర్తుపెట్టుకోండి. పేరు చెప్పకపోతే అవి డిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయి. ఖచ్చితంగా దానికి ఈ కామన్ పోర్షన్ ఉంటుంది. వాటికి అదే ఇది. ఓకేనా? ఇక్కడ మనము ఎలా చేయొచ్చు చూడు. ఇక్కడ మీరు ఫార్ములా ద్వారా చేయొచ్చు, వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్, ఇక్కడ ఏమని చెప్తాను చూడు. బట్ ఏం చెప్తాను? దెన్ ఫైండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ డస్ నాట్ అక్కర్ అంటున్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ డస్ నాట్ అక్కర్. ఏ డస్ నాట్ అక్కర్ అంటే అర్థం ఏమిటంటే ఏ జరగపోయే ఛాన్స్. ఏ అనేటువంటిది జరగకపోయే ఛాన్స్ ఎంత. దాన్ని మనం ఏమని చెప్తాం? మనం జరగకపోవడం అంటే అర్థం ఏమిటి? కాంప్లిమెంటే కదా. అప్పుడు మనం ఏం రాసుకుంటాం దాన్ని? 1 - ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కదా. సో అప్పుడు 1 - ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే మీ అందరికీ తెలుసు 0.5 ఇచ్చాడు కాబట్టి నీకు మళ్ళీ 0.5 వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా? రైట్. రెండవది చూడండి. ఇక్కడ మనకు రెండవ దానికి ఆన్సర్ ఏంటంటే, రెండవది ఏం చెప్తున్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్, చూడు ఇక్కడ నెయిదర్ ఏ నార్ బి అంటున్నాడు. ఇదే డిమోర్గన్ లా. నార్ బి అంటే దాని అర్థం ఏమిటంటే చూడండి, ఖచ్చితంగా ఏ పాసిబిలిటీ లేదు, బి కూడా పాసిబిలిటీ లేదు అని దాని అర్థం. ఏ జరగకూడదు, బి కూడా జరగకూడదు, రెండూ జరగకూడదు. ఖచ్చితంగా ఏ పాసిబిలిటీ ఉండకూడదు, బి కూడా పాసిబిలిటీ ఉండకూడదు. అదే నేదర్ ఏ నార్ బి. అప్పుడు ఇది డిమోర్గన్ లా కదా. అప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామో మనం ఆల్రెడీ ఒక చోట చెప్పాను చూడండి. ఇక్కడ పైన ఇక్కడ చెప్పానా? ఒకసారి చూడండి. ఇక్కడ దానికి డీటెయిల్గా ఇచ్చినాను. ఇక్కడ పైన ఎక్కడ పోయింది? ఎక్కడ చూడండి. దీన్ని ఇలా రాసుకోవచ్చునా? ఇది డిమోర్గన్ లా. మనం 10th క్లాస్లో అటు చదువుకుంటాం చిన్న తరగతిలోనే. అప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. 1 - ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అని రాసుకోవచ్చు. ఇది డిమోర్గన్ లా అన్నమాట. సో అప్పుడు మనం ఏం రాసుకుంటామంటే 1 - ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. సో అప్పుడు 1 - ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి చూడండి. 1 - ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో అప్పుడు 1 -
1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఎంత 0.5, ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే దాని వాల్యూ ఎంత అంటే మనకు 0.4 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత మనకు 0.3 అవుతుంది. అప్పుడు 1 మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 0.9లో నుంచి 0.6ను సబ్ట్రాక్షన్ చేస్తే 0.6. ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది? 1లో నుంచి 0.6ను సబ్ట్రాక్షన్ చేస్తే నీకు 0.4 వచ్చేస్తుంది. ఇవి దాని ఆన్సర్ అన్నమాట. ఓకేనా? అది అట్లా. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం కూడా గమనిస్తే, ఇఫ్ ఏ కామ బి ఆర్ టూ ఈవెంట్స్ with probability of A union B is equal to 0.65 and probability of A intersection B is equal to 0.15, then find the value of probability of A complement ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈవెంట్స్ నేమ్ చెప్పలేదు, 2 ఈవెంట్స్ అన్నాడు అంతే. అవి ఏమిటవి? డిపెండెంట్ ఈవెంట్స్. ఖచ్చితంగా ఈవెంట్స్కు ఏమి ఏ బీలు ఈవెంట్స్ యొక్క వాటి క్యారెక్టర్ చెప్పలేదు. అవి ఇండిపెండెంటా, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఎగ్జాస్టివా అని ఏమి చెప్పలేదు మనకు. ఈవెంట్స్ యొక్క పేరు చెప్పకపోతే ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లంలో ఇండిపెండెంట్ అని చెప్పాడా? ఇక్కడ చెప్పలేదంటే అవి డిపెండెంట్, అంటే వాటికి కామన్ పార్ట్ ఉంటుందని దాని అర్థం. ఇది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా చూడండి, అప్పుడు మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్. ఇది చాలా ఈజీగా చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే మనము సింపుల్గా ఎలా రాసుకుంటాం? మనము 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ రాసుకోవచ్చు. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఇది కూడా ఏం రాసుకుంటాము? ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అన్నాడు అనుకోండి, దాన్ని కూడా మనం ఏం రాసుకోవచ్చు? చూడండి, ఇక్కడ ఇట్లా రాసుకోవచ్చు కదా. ఇక్కడ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ఇక్కడ మనకు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి కదా. తర్వాత ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, 1 + 1 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. పక్కన మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి కదా. ఓకే, తర్వాత చూడు, ఇక్కడ 2 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మనకి ఎంత ఇస్తున్నాడు? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా ఇచ్చేసాడు. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చినాడు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇవ్వలేదు. ఇవ్వకపోతే పోనీ నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఎస్ గివన్ దట్ చూడండి ఒకసారి. ఓకే, గివన్ దట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గివన్ దట్ ఇలా ఇచ్చాడు చూడండి. మనకు ఇక్కడ మనకు గివన్ ఏమి ఇస్తున్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎంత ఇచ్చినాడు? 0.65 ఇస్తున్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా మనకి ఎంత ఇస్తున్నాడమ్మా? 0.15 అని ఇస్తున్నాడు. ఓకేనా? బాగా అబ్జర్వ్ చేయండి, 0.15 అని ఇస్తున్నాడు. సో ఇక్కడ మనకు ఏమని రాసుకుంటాము? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇక్కడ మనకి ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాం? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0.65 కదమ్మా. సో అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.65 ప్లస్ ఇది అటు సైడ్ వెళ్ళిపోతే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్
ఇంటిగ్రేషన్ బెడ్ సైడ్ వెళ్తే పాజిటివ్ అవుతుంది. దాని వాల్యూ ఎంత ఇచ్చినాడు మనకు 0.15 అని ఇచ్చినాడు. సో ఫైనల్గా మనం అబ్జర్వ్ చేస్తే 5 ఎంత అవుతుంది నీకు ఇక్కడ 1 అయిపోతుంది, 8 వచ్చేస్తుంది కదా, 0.80 వస్తుంది ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి యొక్క వాల్యూ అనమాట. ఓకే, 0.8 అని వచ్చేస్తుంది. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. ఫ్రమ్ 1 and 2 ఏం చేస్తాము, ఈ 2ను 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తాము. ఎప్పుడైతే నువ్వు సబ్స్టిట్యూట్ చేసేస్తావో ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో మీరు ఒకసారి గమనించుకోండి. ఎంత అవుతుందో మీరు ఒకసారి టోటల్గా గమనిస్తే అప్పుడు 2 మైనస్ 0.8. సో నీకు ఎంత వచ్చింది, 1.2 వచ్చేసింది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా. అది ఇంపాసిబుల్ కదా, ఒకసారి మీరు ఆలోచించుకోండి. చూస్తున్నారా? గమనిస్తున్నారా? దాని వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 1.2 వచ్చేసింది. ఓకేనా, మనం మామూలుగా జనరల్లో ఓకేనా, దీనికి ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్, టోటల్ ప్రాబిలిటీ ఎంత వచ్చింది, 1.2 వచ్చేసింది. ఇది ఇంపాసిబుల్ కదా, అది కూడా రాసుకోండి ఇక్కడ, ఇంపాసిబుల్ ఇది, అది జరగదన్నమాట అలా. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. సో మనకు నెక్స్ట్ ప్రాబ్లం ఏముందో కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నానంటే ఏ ప్రాబ్లం ఇన్ క్యాలిక్యులస్, ఏ ప్రాబ్లం in calculus is given to two students A and B, whose chances of solving it are 1/3, 1/4 respectively. Find the probability that problem being solved if both of them solved, both of them try independently, జాగ్రత్త, independently being solved, both of them try independently. ఇక్కడ ఒక్కోసారి చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లం మీకు ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే
బోత్ చూడు కదా, ద ప్రాబిలిటీ దట్ ద ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ బోత్ అంటాడు, అంతే. బోత్ ఆఫ్ దెమ్ అంటాడు, ఇక్కడతో ఆపేస్తాడు ఒక్కొక్కసారి. ఇది ఇవ్వడు, కానీ ఇక్కడ ఈ ప్రాబ్లం వాడు ఇచ్చేశాడు ఇండిపెండెంట్లీ అని. ఇది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ప్రాబబిలిటీలో ఈవెంట్స్, టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఈవెంట్సే నీకు ఆన్సర్ నిర్ణయించేది. ఓకేనా? ఇది ఈ ప్రాబ్లం ఇది ఇండిపెండెంట్ ప్రాబ్లమా డిపెండెంట్ ప్రాబ్లమా అనేటువంటిది మనం జాగ్రత్త చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సొల్యూషన్ వాడు క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, ఒక ప్రాబ్లమ్ను ఇద్దరు వ్యక్తులు, ఏ అనేవాడు బి అనేవాడు క్యాలిక్యులస్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. ఏ అనేవాడు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసే ఛాన్స్ ఎంత ఇచ్చినాడంటే 1/3 ఇచ్చినాడు. అప్పుడు వాడు ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయలేని ఛాన్స్ ఎంత అంటే 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఏ కదా. అప్పుడు ఎంత అవుతుంది? 1 - 1/3 అంటే వాడు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయలేనటువంటి ఛాన్స్ కూడా 2/3 ఉంది. బి అనేవాడు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసే ఛాన్స్ ఎంత ఇస్తున్నాడు? వాడు ఒకసారి గమనించుకోండి, 1/4 ఇస్తున్నాడు. బి అనేవాడు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయలేని ఛాన్స్ కూడా ఎంత ఉందంటే 1 - ప్రాబిలిటీ ఆఫ్ బి. అంటే అప్పుడు మనకు 1 - 1/4 అంటే 3/4. మనం ఏ అనేవాడు ఆ ప్రాబ్లం చేసే ఛాన్స్ ఇస్తున్నాడు, చేయలేని ఛాన్స్ కూడా తెలుసుకుంటున్నాం మనం. బి అనేవాడు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసే ఛాన్స్ ఎంత? 1/4. 1/4 అంటే ఎంత? అది 25% కదా. అప్పుడు చేయలేని ఛాన్స్ ఎంత? 3/4. 3/4 ఎంత? 75%. ఈయన పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంది. బి అనేవాడు పర్ఫార్మెన్స్ చూడు, వాడు 1/4 అంటే 25% కదా. చేయలేని ఛాన్స్ ఎంత? 3/4 అంటే 75% వాడు వీక్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్, కార్డ్స్ డ్రాన్, స్పిమ్మింగ్ ప్రాబ్లమ్స్, షూటింగ్ టైప్ ప్రాబ్లమ్స్, బాల్స్ డ్రాన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఇస్తే అవి ఇండిపెండెంట్ కేసెస్. అవన్నీ అవి ఇండిపెండెంట్గా నువ్వు గుర్తుంచుకోవాలా. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఏ కామ బిని మనం ఏమిటిగా ట్రీట్ చేయాలా? ఏ కామ బి ఆర్ ఇండిపెండెంట్. ఎందుకంటే ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అనమాట. అది ఇండివిజువల్గా చేసుకుంటున్నది, ఎవరి నాలెడ్జ్ వాళ్ళని ఉపయోగించి సాల్వ్ చేసుకుంటున్నారు కాబట్టి అది ఇండిపెండెంటే కదా. ఏమన్నా ఒక ప్రాబ్లం ఏ అనేవాడు ఏమైనా బి మీద ఆధారపడినాడా? బి అనేవాడు ఏ మీద ఆధారపడినాడా? లేదు, ఎవరి పాటు వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ ప్రకారం చేస్తున్నారని దాని అర్థం. ఇది ఇట్లాంటివన్నీ అందుకే అవి ఇండిపెండెంట్గా తీసుకుంటాం మనం. షూటింగ్ అనేటువంటిది వాని పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, స్కిల్. హార్స్ రైడింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చిన, స్విమ్మింగ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు దీని మీదనే. ఇవన్నీ ఇండిపెండెంట్ ప్రాబ్లమ్సే. Find the probability that the problem being solved if both of them try independent అని చెప్తున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి. ఎలా చేస్తారు చెప్పండి. ఇక్కడ ఏ అండ్ చూడు, ఇక్కడ మీరు కూడా కాదు చదవండి. ఏ ప్రాబబిలిటీ కనుక్కున్నాం, బి వాడు చేయలేని ప్రాబబిలిటీ మనము చేసుకుంటున్నాం. ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ అంటున్నాడు. ఇక్కడ వినండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్, చూడు ఇక్కడ మనకు ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ అంటున్నాడు. బాగా జాగ్రత్తగా వినండి, ఈ పదం అర్థం చాలా ఉంది, మంచి మీనింగ్ ఉంది. ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ అని ఎక్కడన్నా కనపడితే దాని అర్థం ఏమిటంటే నాకు ఆన్సర్ కావాలా. ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ అంటే వాడు, నేనేం చేసినా, ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర, ఏ అనేవాడిని క్యాపబిలిటీ తెలుసు, బి అనే క్యాపబిలిటీ, నేను ఏం చేయమన్నాను, నాకు ఆన్సర్ కావాలని అడుగుతున్నా. ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్
ఆ ప్రాబ్లంను ఏ అనేవాడైనా సాల్వ్ చేయొచ్చు, బి అనేవాడైనా సాల్వ్ చేయొచ్చు, ఇద్దరు కూడా సాల్వ్ చేయొచ్చు. ఏ అనేవాడు సాల్వ్ అయ్యి అనేవాడైనా సాల్వ్ చేయొచ్చు, సమస్య లేదు ఇక్కడ. బి అనేవాడైనా సాల్వ్ చేసి నాకు ఆన్సర్ ఇవ్వాల, ఇద్దరూ కలిసైనా సాల్వ్ చేయాల. ఇద్దరు ఎవరు చేసినా టోటల్గా మనకి ఏం కావాలో ఆన్సర్ కావాలంతే. ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ మీనింగ్ ఐ వాంట్ ఓన్లీ ఆన్సర్. ఎనీ వన్ కెన్ సాల్వ్, ఏదర్ ఏ పర్సన్ ఆర్ బి పర్సన్ ఆర్ బోత్. ఇద్దరు కలిసి చేసి ఒకే ఆన్సర్, అట్లా ఇద్దరు కలిసి, లేదా ఏ అనేవాడైనా దాన్ని సాల్వ్ చేయొచ్చు, బి అనేవాడు ఇద్దరు కూడా చేసే అవకాశాలు ఉంటాయి కదా. అది దాని అర్థం ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ అంటే. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ నేను ఇలా చేస్తున్నాను చూడండి. ఇక్కడ టోటల్ ప్రాబిలిటీలో నుంచి ఏ అనేవాడు బి అనేవాడు ఇద్దరూ చేయలేని ప్రాబిలిటీ సబ్ట్రాక్షన్ చేస్తున్నా. టోటల్ ప్రాబిలిటీలో నుంచి బాగా వినండి, టోటల్ ప్రాబిలిటీలో నుంచి ఇద్దరూ చేయలేనటువంటి ప్రాబిలిటీని తీసేస్తే అప్పుడు మనకి ఏం తెలిసిపోతుంది, ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ వస్తుందా. ఇద్దరూ చేయలేని ప్రాబిలిటీని తీసేస్తే టోటల్లో నుంచి అప్పుడు వీ గెట్ ఇద్దరు కలిసి, అట్లా ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ తెలిసిపోతుంది. ఇద్దరూ చేయలేని ప్రాబిలిటీ తీసేస్తే టోటల్లో నుంచి ఇద్దరూ చేయలేని ప్రాబిలిటీ తీసేస్తే వీ గెట్ ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్. అది ఎవరైనా చేయొచ్చు, నాకు ఆన్సర్ కావాలంతే. ఏమైనా చేయొచ్చు, లేదా బి చేయొచ్చు, ఇద్దరూ చేయొచ్చు. కాబట్టి ఇద్దరూ చేయలేని ప్రాబిలిటీని సబ్ట్రాక్షన్ చేస్తే నీకు అప్పుడు ఇద్దరూ కలిసి, ఇక్కడ ఇద్దరు కలిసి ట్రై చేస్తున్నారు కదా ప్రాబ్లం, అప్పుడు నీకు దాని ప్రాబిలిటీ వస్తుంది అనమాట. ఇది ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ కనపడితే ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ అంటే అర్థం ఏమిటంటే, నాకు ఐ వాంట్ ఆన్సర్, ఎవరో ఒకరు చేసినా నష్టమేమి లేదు, ఏ చేయొచ్చు, లేదా బి చేయొచ్చు, లేదా ఇద్దరూ చేయొచ్చు. అప్పుడు ఇద్దరూ చేయలేని ప్రాబిలిటీ తీసేస్తే నీకు ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ వచ్చేస్తుంది. అందులోనూ ఇక్కడ ఏ కామ బి ఇండిపెండెంట్ అని రాసుకున్నాం కాబట్టి వెంటనే 1 - ఇక్కడ ఇండిపెండెంట్ కదా, ఇవి పైన రాశాను చూడండి, ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇక్కడ ఏ కామ బి అనేది ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి అప్పుడు మనం ఏం రాసుకుంటామో దీన్ని, ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అని మనము చెప్పుకుంటాము. సో అప్పుడు ఓకేనా, 1 - ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 2/3. ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఎంత ఉంది మనకు, 3/4 ఉంది. 3కి ఇట్లా క్యాన్సిల్ చేస్తే 1 - 1/2. సో ఇట్స్ వాల్యూ ఈస్ 1/2. ఓకేనమ్మా. సరే, మిగతా రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇది దాని అర్థం అనమాట. దేర్ఫోర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్. ఓకేనా, ఎంత అంటే దాని ఆన్సర్ మనకు 1/2 మనకు వస్తుంది. 1/2 మనకు వస్తుంది అన్నమాట. ఓకేనా, ఓకే, ఇంకా ఒక 2 క్లాసుల్లో కంప్లీట్ చేసేస్తాను. ఓకే, రైట్.